చూస్తున్నారు కదా, వంకాయలు ఎప్పుడైనా ఇలా సన్నగా ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే లావున్నవి అయితే ముదిరిపోయి ఉంటాయి కాబట్టి టేస్ట్ అంత మంచిగా రావు. మన 2 ఉల్లిపాయలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. 2 టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. వంకాయ కూరలో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు మగ్గే వరకు మూత పెట్టుకోండి. సాల్ట్ మాత్రం ఉల్లిపాయలు అలాగే వేయకూడదు, కొంచెం ఉల్లిపాయలు మగ్గినాక వేయాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది మనకి. ఉల్లిపాయలు ఇప్పుడు మగ్గినాయి కదా, ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం వేసుకోండి. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నా కర్రీస్కి మాత్రం ఫ్యాన్స్ ఉన్నారు. అబ్బా అనుకోవచ్చు కానీ నిజంగానే ఫ్యాన్స్ ఉన్నారు. అంత బాగా చేస్తామంటారు. ఎవరింటికి వెళ్ళినా నువ్వు చేయి అని అంటారు తెలుసా. ఎప్పుడైనా కర్రీ చేసేటప్పుడు హైలో పెట్టి కలుపుతూ ఉండాలి, అప్పుడే కొంచెం మగ్గుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు కింది సైడు మగ్గుతాయి, పై సైడ్ మగ్గవు కాబట్టి మనం ఎప్పుడైనా కర్రీస్ చేసేటప్పుడు ఇలా కలుపుతూ అప్పుడప్పుడు అక్కడే నించోవాలి, కానీ అక్కడికిక్కడ వెళ్ళి కూర్చోకూడదు. అప్పుడే కూరలన్నీ చెడిపోయేది ఇట్లనే అవుతాయి. ఇప్పుడు వంకాయ కొంచెం మగ్గినట్టు అయ్యింది కాబట్టి మనం కొంచెం పసుపు వేసుకుందాం. చాలామంది పసుపు లాస్ట్లో వేస్తారు. అలా వేస్తే అసలు పసుపు మగ్గకపోతే కూరగాయలకి అంటుకోకపోతే టేస్ట్ అనిపించదు. నాకైతే అస్సలు నచ్చదు. ఇప్పుడు పసుపు కొంచెం వంకాయలకు పట్టింది, కొంచెం మగ్గింది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చాలామంది అసలు వంకాయ అంటేనే నచ్చదు. అట్లాంటి వాళ్ళు కూడా ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా నోట్లో కరిగిపోతుంది. చూసారా ఎంత మంచిగా వంకాయలు మగ్గినాయో. అల్లం వెల్లుల్లి పేస్టు మగ్గింది కదా, ఇప్పుడు టమాటో వేసుకుందాం. టమాటో ఇప్పుడే ఎందుకు వేసుకున్నామంటే టమాటో కూడా కొంచెం మగ్గాలి, అప్పుడే కారం వేసుకోవాలి. చాలామంది కారం వేసినాక తర్వాత టమాటో వేస్తారు. అలా వేస్తే కారం మొత్తం మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ అనేది పోతుంది. ఎప్పుడైనా టమాటో కొంచెం మగ్గాలి. ఒక 2 నిమిషాలు. లాంగ్ వీడియో చేయడం ఫస్ట్ టైం, కొంచెం తడబడి మాట్లాడుతున్నా, అందుకే రంగ అలవాటు అయిపోతే కొంచెం తడబాటు అనేది పోతుంది. టమాటో మగ్గింది కదా, ఇప్పుడు కారం వేసుకుందాం. మీకు పచ్చిమిర్చి కారంతో కూడా ఒకసారి నేను చేసి చూపిస్తా ఇంకో వీడియోలో, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కారం తగినంత వేసుకోండి. కారం కూడా కొంచెం 2 మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మగ్గించండి కారం, లేదంటే హైలో ఉంటే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. ఇప్పుడే ఎందుకు వేసానంటే లాస్ట్లో వేస్తే మొత్తం ధనియాల పౌడర్ స్మెల్లే వస్తుంది, అప్పుడు టేస్ట్ అనిపించదు. అందుకే ఇప్పుడు వేస్తున్నా.
ఇప్పుడు వేస్తే ఇంకా టేస్ట్ అనిపిస్తుంది, స్మెల్ అనిపించదు. ఇప్పుడు కొన్ని వాటర్ వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ హైలో పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ మొత్తం మగ్గేంత వరకు, దగ్గరికి అయ్యే వరకు. మనం ఆల్రెడీ ఆయిల్లో మగ్గించాం కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం లైట్గా మాత్రం వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ వస్తుంది. ఎక్కువ వేసుకొని ఎక్కువసేపు ఉడికించి ఎక్కువ చారు పెట్టుకుంటే అసలు అది కర్రీ ఎలా అవుతుంది, సాంబార్ అవుతుంది. అందుకని ఎప్పుడైనా వాటర్ తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా దగ్గరకు అవ్వాలి. అప్పుడు మనం కట్టేసేయాలి, అంటే బంద్ చేసేయాలి. ఓకే, ఇంతే కర్రీ. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. అంటే ఉత్తది వేసుకోకండి, అన్నంలో కలుపుకొని తినండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.